హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు టీఎఫ్పీసీ. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన అనంత్ శ్రీరామ్ గారితో ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఏంటి సార్ కొత్తగా యాక్టింగ్లోకి దిగారు? పాపం యాక్టర్స్కి ఛాన్స్ ఇచ్చేలా లేరే మీరు? అంత లేదండి. యాక్టర్స్కి ఏమాత్రం నా వల్ల హాని కలగదు. ఏదో మూల అలా మెరుస్తూ ఉంటుంది అంతే. అప్పుడప్పుడు ఇంత బిజీగా రైటింగ్ చేస్తూ ఒక చిన్న ఆట విడుపుకి ఇలాంటివి చేస్తాను అంతే. సో రీసెంట్ టైంలో చూసుకున్నట్టయితే మీరు ఫుల్ జనాల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. అటు పక్క షోస్లో మంచి అద్భుతమైన డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్, ఇంకో పక్క ఇటు యాక్టింగ్. హీరోకి ఏమైనా ట్రై చేయబోతున్నారా? అస్సలు చేయట్లేదండి. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు ఒక ఫుల్ లెంత్ హీరోగా అనంత్ శ్రీరామ్ గారిని చూస్తే ఎలా ఉంటుంది అన్నది నాకు కోరికగా ఉంది. అంటే నిర్మాతకి ఇప్పుడు దాకా నా పాటల ద్వారా డబ్బులే తెచ్చాను, కానీ నిర్మాతకి నష్టం చేకూర్చే పనులు నేను చేయకూడదు అనుకుంటున్నానండి. అందుకని నేను హీరోగా అయితే చేయట్లేదు. మీరు ఎందుకని అలా అనుకుంటున్నారు? ఎందుకంటే అనంత్ శ్రీరామ్ గారు అంటే ఒక పెద్ద మార్కెట్, అది నిర్మాతలకి నష్టం చేయకూడదని నా అభిప్రాయం. ఇలా చెప్పే ఎంతోమందిని చెడగొట్టారండి. వాస్తవికత అనేది ఒకటి ఉంటుంది. సరదాగా ఏదో అలా జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి ఏదో 4-5 సన్నివేశాల్లో కనిపించడానికి సరే, కానీ హీరో అనేది చాలా పెద్ద బాధ్యత. హీరో అంటే డ్యాన్సులు చేసేవాడు, హీరో అంటే రొమాన్స్ చేసేవాడు, డైలాగులు చెప్పేవాడో కాదు. హీరో అంటే ఒక పెద్ద కథని తన భుజాల మీద మోసుకెళ్ళేవాడు. అది చాలా పెద్ద బాధ్యత. దానికి చాలా తర్ఫీదు కావాలి, చాలా ఆత్మవిశ్వాసం కావాలి. అంతకు మించి దేవుడిచ్చిన సహజమైన సౌందర్యం ఉండాలి. ఇన్ని రకాలు కలగలిస్తేనే హీరో. కాబట్టి అంత పెద్ద బాధ్యత నేను తీసుకుంటానని నేను ఎప్పటికీ అనుకోను. పురుషహాలో చేయడానికి మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు? అందులోని ఒక లాయర్ క్యారెక్టర్ చేశారు. లాయర్ అనేది ముఖ్యమైన కారణం. మా అమ్మగారు నాన్నగారు వెంకట్రాయుడు గారు అని, ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చేసేవారు. నేను పుట్టేటప్పటికి ఆయన లేరు, కానీ ఆయన గురించి చెప్పుకుంటూ ఉండేవారు అనమాట. అసలు దంచేసేవాడు కోర్టులో వాదన. ఆయన వస్తుంటే హడల్ అది ఇలా చెప్పుకుంటే ఒక రకమైన హీరో భావం కలిగేదనమాట ఆయన మీద. అప్పుడు ఊహ తెలియని రోజుల్లో పెద్దయ్యకి ఏమవుతా అంటే లాయర్ అవుతాను అనేవాడిని అంట. అది అనేవాడిని, కానీ తర్వాత అభిప్రాయాలు అభిరుచులు మారి ఇలా వచ్చాను కదా. సరదాగా అలా అన్నందుకు ఒకసారైనా తెర మీద చూసుకుంటే బాగుంటుంది అనిపించింది. అనుకోకుండా లాయర్ అనేటప్పటికి వెంటనే చేద్దాం అనిపించింది. చాలామందికి ఉంటుంది, వాళ్ళకి నిజ జీవితంలో ఏదో ఒక ప్రొఫెషన్ ఎంచుకోవాలని చిన్నప్పటి నుంచి ఉంటుంది, కానీ దానిలోకి వెళ్ళలేరు. కానీ యాక్టింగ్ విషయానికి వస్తే యాక్టర్స్కి అది ఈజీగా వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నా చేసేయచ్చు. అలాగే సోల్జర్ అవుతారు, డాక్టర్ అవుతారు, ఏమైనా అవుతారు. కాస్త 2 గంటలు అలాగా చూడడం అంటే మనం కళ అనేది ఎవరో డెఫినేషన్ ఇస్తా, కళ అంటే నువ్వు జీవించాలనుకున్న జీవితం అంటారంట. మామూలుగా సమాజం ఇచ్చిన జీవితం కాకుండా మనం జీవించాలనుకున్న జీవితం ఒకటి ఉంటుంది చూడండి, అది కళలో ఎలాగో జీవిస్తాం. ఈ వెండి తెర కూడా అందమైన కళ లాంటిది. కాబట్టి మనం చాలా ఊహించుకుంటాం కదా, ఇలా ఉండాలి అలా ఉండాలని. అలాంటివన్నీ ఆ తెర మీద మనల్ని మనం చూసుకోవచ్చు. సూపర్ చెప్పారండి. అండ్ ఈ పురుష సినిమాలో మొత్తం సింగిల్ టైటిల్గా మీరే రాశారు. అందులో ఒక బ్రెజిల్ హీరోయిన్కి మీరు రాసిన సాంగ్స్లో అచ్చ తెలుగుతనాన్ని అలా పార్లించారు. అంటే హీరోయిన్ యూరోపియన్, అంటే బ్రెజిల్, అమ్మాయి బ్రెజిల్, కానీ క్యారెక్టర్ ప్రకారం ఫ్రాన్స్ అన్నమాట, ఫ్రెంచ్ హీరోయిన్. హీరోయిన్ తనే అయినా కూడా అక్కడ భావోద్వేగం అబ్బాయిది, గోదావరి అబ్బాయిది. అబ్బాయి తరపు నుంచి పాట రావాలి కాబట్టి అమ్మాయిని చూస్తున్నా కూడా వాడి భావోద్వేగాన్ని వ్యక్తపరిచాను. ఈ సాంగ్లో మీకు బాగా నచ్చిన సాంగ్ ఇది? అదే జాలి పడేది ఎవరు అన్నది టాప్ 1 అండి, కీరవాణి గారు పాడింది. సో మీరు ఒక పక్క మాస్ లిరిక్స్ని రాస్తారు, ఇంకో పక్క మీనింగ్ఫుల్ పోయిటరీ సాంగ్స్ని, వీటన్నిటిని ఎలా మేనేజ్ చేస్తారు మీరు? అది ఉండడం వల్లే చేయగలుగుతున్నాను. అంటే ఇప్పుడు నా దగ్గరికి మీరు వరుసగా ఒక 20 సంవత్సరాలు ప్రేమ పాటలే రాయమని అంటే ఇంకెన్నిసార్లు ఎంతమందిని ఎన్ని విధాలుగా ప్రేమించాలి చెప్పండి. అదే కొంచెం పక్కకి వెళ్ళామనుకోండి, ఆ వైవిధ్యం ఉండడం వల్ల ఏంటంటే మెదడు ఆ తాజాదనాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది. మళ్ళీ మాస్ పాటలైతే మళ్ళీ ప్రేమ పాటలైతే మళ్ళీ మాస్ పాటలు, లేకపోతే క్లబ్ మిక్స్లు, ఇలాంటివన్నీ రాస్తూ ఉంటే మెదడుకి మంచి మేత దొరుకుతూ ఉంటుందండి. అది సులువే మామూలుగా చెప్పాలంటే. వైవిధ్యమే సులువు, ఒకే దాన్ని వైవిధ్యంగా చెప్పడం కంటే.
నార్మల్గా చాలామందికి అరే వేరే వాళ్ళు చేస్తున్నారు అయితే నేను చేస్తే బాగున్నాను ఉంటుంది. మీకు ఎప్పుడైనా వేరే రైటర్ వేరే సాంగ్లో నుంచి ఒక మంచి లిరిక్ వేరే రైటర్ రాస్తుంది, అది నేను రాసుంటే బాగుంది అనిపించింది ఏదైనా మూమెంట్ ఉందా? లేదండి. ఎందుకంటే అదృష్టవశాత్తు ఇలా సింగిల్ కార్డులు రాయడం వల్ల, లేకపోతే ప్రత్యేకంగా ముద్ర వేయకుండా ఓకే ఇప్పుడు పాట కావాలా అయితే ఇతన్ని పిలుద్దాం అని అనడం వల్ల కొంచెం అన్ని రకాల పాటలు రాసే అవకాశం దక్కిందండి నాకు. దానివల్ల ఆ లోటు ఎప్పుడు కనిపించలే. మీ ఫేవరెట్ కాంబో ఏది మ్యూజిక్ డైరెక్టర్ అండ్ డైరెక్టర్లో? కీరవాణి గారి కాంబో బాగుంటుందండి. నాకే కాదు ఏ లిరిక్ రైటర్కైనా కూడా కీరవాణి గారితో పనిచేస్తే బాగా ఆస్వాదిస్తారు. సో పెద్ద సినిమా విషయానికి వస్తే రేరేరా సాంగ్ నేను కొన్ని వందల సార్లు విన్నాను. అసలు ఆ లిరిక్స్కి నిజంగా అప్పటిదాకా ఉన్న ఆనంద్ శ్రీరామ్ గారు వేరు, పెద్ద రేరేరా సాంగ్ ఆనంద్ శ్రీరామ్ గారు నాకు ఎక్కడికి వెళ్ళిపోయారు. అసలు ఆ సాంగ్ విన్న తర్వాత ఫస్ట్ మీ రియాక్షన్ చిరంజీవి గారి దగ్గర నుంచి వచ్చిందా లేదంటే రామ్ చరణ్ గారి దగ్గర నుంచి వచ్చింది? ఎవరు ఎక్కువ పొగిడారు మిమ్మల్ని? ఆ పాట వరకు నాకు వచ్చిన ఫస్ట్ అండ్ బెస్ట్ రియాక్షన్ అంటారు కదా, అది మాత్రం చిరంజీవి గారి దగ్గర నుంచి అండి. ఇప్పుడు తెల్లవారుజాన పాట రాత్రి రిలీజ్ అయితే తెల్లవారుజానే ఫోన్ చేసి అసలు నా జీవితం చూసుకున్నట్టుంది నాకు అని చెప్పారు. అది అత్యుత్తమైన ప్రశంస. రేరేరారాలో చాలా లిరిక్స్ ఉన్నాయి, అన్నీ ఒక్కొక్కటి డిఫరెంట్. మీకు బాగా ఇష్టమైన లిరిక్ ఏది అందులో? రైరేరారా పాటే ఒక్కొక్క లైన్ని ఒక్కొక్క కొటేషన్ లాగా అలా గోడ మీద పెట్టుకోవచ్చు. ప్రత్యేకంగా ఈ లైన్ అని చెప్పలేము. కానీ మండే గుండె నీలో లేదంటే కాలు చెయ్యి ఉన్నా లేనట్టే నీకు నెగ్గే నైజం అర్థం కానట్టే అన్న లిరిక్ చాలా ఇష్టం. అంటే మనం ఎంత బలవంతులమైనా అవ్వచ్చు, సిక్స్ ప్యాక్లు తెచ్చేయచ్చు, మన చెయ్యి కాలు మన కండలు ఇవన్నీ కూడా అద్భుతంగా ఉండొచ్చు, ఉక్కు మనిషిలాగా ఉండొచ్చు. కానీ ఆ ఉక్కు మనిషి లోపల ఆ నిప్పు లాంటి సంకల్పం లేకపోతే అది గెలుపు వైపు వెళ్ళలేడు వాడు. అది ఈ సినిమా ఇచ్చే సందేశం అనమాట. అందుకే ఆ లైన్ బెస్ట్ లైన్ అని చెప్పచ్చు. మీరు సింగింగ్ కాంపిటీషన్స్కి యాంకర్గా చేస్తున్నారు, జడ్జిగా చేస్తున్నారు. కానీ మీకు ఎప్పుడైనా అనిపించిందా రైటర్స్ కోసం కూడా ఒక రైటర్స్ కాంపిటీషన్ లాంటిది కానీ రైటర్స్ ఒక ఎపిసోడ్ లాంటిది కానీ నేను పెడితే బాగుంటుందని? షో ఇక్కడ శాస్త్రం ఏం చెప్పిందంటే సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం అని శ్లోకం. అంటే సంగీతం సాహిత్యం రెండు సరస్వతీదేవికి రెండు పాలిండ్లు లాంటివి, రెండు బిడ్డలను పోషించేవే. కాకపోతే ఒకటి ఏంటంటే అందగానే తియ్యగా అనిపిస్తుంది, ఒకటి ఆలోచించే కొద్దీ దాంట్లో ఉన్న అమృతం బయటకు వస్తూ ఉంటుంది. సో అందులో ఆలోచన అమృతం కదా సాహిత్యం. అందువల్ల ఇన్స్టెంట్గా ఇప్పుడు రాస్తుంటే ఏం చూస్తాం చెప్పండి. ఇప్పుడు పాడుతుంటే ఆ 3 నిమిషాలు పాడుతున్నాడు అనేది ఒక పర్ఫార్మెన్స్ చూస్తాం. రాస్తుంటే మీరు ఏం చూస్తారు? నా దగ్గరికి రండి, ఓ పాట సన్నివేశం చెప్పాడు డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ ఇచ్చాడు, నేను అలా సోఫా మీద కూర్చుని ఇలా రాస్తూ ఉంటాను. నన్ను ఎంతసేపు అని చూస్తారు మీరు? కాబట్టి ఈ లిరిసిస్ట్లకి ఒక రియాలిటీ షో పెడితే అది టీవీ యొక్క గ్రామర్కి సరిపోదు. సో మీరు కొత్తగా వస్తున్న యంగ్ రైటర్స్కి ఏదన్నా మంచి టిప్స్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? ఒకటి ఉత్సాహం ఒక్కటే కాకుండా పూర్తి స్థాయి అవగాహన పెంచుకుని కనుక ప్రవేశిస్తే ఈ రంగంలో ఖచ్చితంగా ఆదరణ ఉంటుంది. ఎందుకంటే హీరో అవ్వాలి అనుకున్న వారి సంఖ్య కంటే రచయితను అవ్వాలి అనుకున్న వారి సంఖ్య ఖచ్చితంగా 10 రెట్లు తక్కువ ఉంటుంది. కాబట్టి కాంపిటీషన్ పోటీ కూడా తక్కువ ఉంటుంది. కావాల్సింది ఏంటంటే స్పష్టమైన అవగాహన. అంటే ఏంటి ట్యూన్ అంటే ఏంటి, మాత్రలు ఏంటి, తాళాలు ఏంటి అవి తెలుసుకోవడం, కానీ ఏ సన్నివేశానికి ఎలాంటి పదజాలం వాడాలి అన్న అవగాహన, కానీ ఇప్పటి ప్రపంచాన్ని ఫాలో అవుతూ అప్డేట్ అవ్వే విధానం, కానీ ఇవన్నీ సాధనలోకి తెచ్చిన తర్వాత అప్పుడు ప్రవేశిస్తే ఎక్కువ కాలం ఇక్కడ నిలబడచ్చు అనేది నా అభిప్రాయం. సో ఈరోజు సీతారామ శాస్త్రి గారి పుట్టినరోజు, ఆయనతో మీకున్న గొప్ప అనుభవం అంటే ఏం చెప్తారు? మాకు నాలాంటి ఎంతోమంది రచయితలకి స్ఫూర్తి, అలాగే మార్గదర్శి. అసలు సినిమా రచన అనేది, సినిమా పాటల రచన అనేది సీతారామ శాస్త్రి గారికి ముందు, సీతారామ శాస్త్రి గారి తర్వాత అన్నట్టుగా ఒక శకాన్ని లిఖించిన ఒక గొప్ప మేరు నగశిఖరం సీతారామ శాస్త్రి గారు. వారి జయంతి అయినా వర్ధంతి అయినా తేడా లేకుండా
వారిని ప్రతిరోజు గుర్తు తెచ్చుకుంటాం, ప్రాతస్మరణీయులు. అలాంటి వారి స్ఫూర్తి కొనసాగుతూ మంచి సాహిత్యం తర్వాత తరం కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పురుష సినిమా విషయానికి వస్తే చూస్తే ఫుల్ మొత్తం భార్య బాధ్యతలు ఎక్కువైపోతున్నారు మనకి ప్రపంచంలో అంతా కూడా. సినిమాలు ఎలా ఉండబోతుంది? సినిమా అంతా ఆళ్ళే, సినిమా మీరు మొత్తం ఆళ్ళే. అంటే సినిమా పాత్ర ప్రకారం అప్పుడే పెళ్ళి అవుతుందన్నమాట. ఇంకా బాధ కూడా మధురంగా అనిపించే దశలో ఉంటుంది ఆ పాత్ర. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం.